హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒకే ఒక పచ్చాప 3.5 కేజీతో చేపల కూర చేయబోతున్నాము. ముందుగా కరివేపాకు 200 గ్రాములు, చింతపండు, 3 టమాటాలు, 2 మామిడికాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇక్కడ తీసి చూపించిన విధంగా ఇదిగో 3.5 కేజీ ఒకే చేప తీసుకున్నాను. నేను చెరువు దగ్గర పోయి స్వయంగా నేనే తెచ్చాను. డ్రెస్సింగ్ అంతా ఆడే చేపించానండి. నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేస్తున్నాను నేను. ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా రుద్ది మనము దాన్ని నీట్గా ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే ఈ విధంగా దబ్బరకి రైస్ రుద్దాల. దానిలో ఉన్న నీసంతా కూడా నీట్గా మనకు శుభ్రం అవుతుంది. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అటు నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దాన్ని మనము ఈ విధంగా కూర చేస్తున్నానండి. నేను ఉప్పు వేస్తున్నాను. ముందుగా కల్లుప్పు వేసుకోండి, రుచిగా ఉంటుంది. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నానండి. కారం అంటే ఎవరు తగినంత వేసుకోండి. పసుపు 2 స్పూన్లు వేసాను. ముందుగా చూపించినటువంటి ఆనియన్స్, టమాటాలు తరుక్కున్నాను. అవన్నీ దీనిలో మిక్స్ చేస్తున్నానండి. ఇది నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. ఇది ఆ మిగిలిన ఆనియన్స్ తాలింపుకి ఎత్తి పెట్టాను. ఈ విధంగా నెల్లూరు చేపల పులుసు అంటే ఈ విధంగా చేస్తారనండి. అంటే అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకుంటారు. చింతపండు ఉప్పు వేసాను, మీరు గమనించండి. ఆ ఉప్పు ఎందుకు వేసానంటే పులుసు మనం చింతపండు పిసికినప్పుడు నీట్గా పులుసు అంతా దిగద్ది. ఇట్లాగ జల్లిగడ్డి తీసుకొని, జల్లెడంటే మనం మెష్ లైన్ టైప్ దాంట్లో నేను వేసాను. అంటే చింతపండు దాంట్లో పడకుండా పచ్చిమిరపకాయలు వేసాను. తాలింపు పెడుతున్నానండి. తగినంత నూనె వేసుకోండి. మీకంటే మరిగ్గా తెలుస్తుంది. 3.5 కేజీకి నేను ఈ నూనె తీసుకున్నాను. మీకెంత ఆయిల్ తినగలరంటే లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అది ఐస్ క్రీమ్లో ఉండేటట్టు స్పూన్, అందుకని మీకు చూపించింది దాన్ని. దాంతో ఆవాలు వేసాను, మెంతులు వేస్తున్నాను ఒక 2 టీ స్పూన్లు. అవి ఆవాలు కూడా 2 వేసానండి. అంటే స్పూన్ చిన్నది, అది పెద్ద స్పూన్ అయితే ఇది ఆనియన్స్ నలిపి వేసుకోండి. బాగా ఏగతాయి. అంటే ఆ రెమ్మలన్నీ విడిపోతాయి నలిపితే. అందువల్ల నలపమంటున్నాను నేను ప్రతి దాంట్లో వీడియోలో. గుప్పెడు కరివేపాకు బాగా వేగాలండి. అవి ఆ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తాలింపు పెట్టండి. నేను అన్నీ కలిపినటువంటి ఈ చేపల కూరని, అంటే నెల్లూరు స్టైల్ అండి ఇది, రుచిగా బాగుంటుంది. అంటే ముక్క పులుసు ఉడికినంతసేపు ముక్క కూడా ఉడకదు దాంట్లో. అప్పుడు ఆ రుచి ఎలా ఉంటుందంటే అమితమైన టేస్ట్గా ఉంటుంది. అంటే ఉప్పుకి బాగా మన ఉప్పు కారము ముక్కకి బాగా పట్టద్దండి ఆ పులుసులో ఉడికినప్పుడు. నేను ఇందా మామిడికాయలు చూపించాను మీకు, అవి వేయలేదు నేను. అవన్నీ నీట్గా తరికి పక్కన పెట్టుకున్నాను. ఇవ్వండి, ఆ మామిడికాయలని హాఫ్ ఉడికిన తర్వాత వేసుకోండి. ముందుగా వేస్తే అవన్నీ మెత్తగా నలిగిపోయి కలిసిపోతాయి కూరలో. అందువల్ల హాఫ్ ఉడికిన తర్వాత వేసుకోండి. కొత్తిమీర వేస్తున్నాను. మామిడికాయలు 2 అన్నాను కదా, ముట్లో వేయను నేను. పైన చర్మాలు తీసి నీట్గా వేస్తాను అవి. అందుకని 2 మామిడికాయలు వేసాను. 3.5 కేజీకి చిన్న కాయలు అవి, పెద్దవి కాదు. పెద్దదైతే ఒకటి వేసుకోండి. హాఫ్ ఉడికిన తర్వాత ఇట్లా నూనె, కొంచెం పచ్చి నూనె కొంచెం పైన అట్లా వేయండి. రుచిగా టేస్ట్గా ఉంటుంది ఆ నూనెలో ఉడికిన తర్వాత. చేపల కూర అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు నేను అది తిని చూపిస్తానండి. ఆ కూరకి వేసిన ముక్కలకి చూడండి, గుత్తంగా దానికి సరిపోయే విధంగా ఉడికించుకోండి. పులుసు ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు. ఆ ముక్క సరిపడంత ఉంటే ఆ ముక్క దాన్ని చిక్కదనానికి ఆ పులుసుకి బాగుంటుంది. అన్నం ఇది బ్రౌన్ కలర్ రైస్ అండి. అంటే షుగర్ పేషెంట్మి, అందుకని బ్రౌన్ కలర్ రైస్ తింటాను నేను. అన్నం వేరే విధంగా ఉంది అనుకుంటారేమో మీరు. కాదండి, అది రైస్ సింగిల్ పాలిష్ రైసు. నేను మనం ఉడికించినటువంటి కూర, వండినటువంటి కూరని నేను వేసుకుంటున్నాను. ఆ ముక్క చూడండి ఏ విధంగా ఉందో, ఉప్పు కారం పట్టిన ముక్క. కలర్ కూడా ఎట్లా ఉందో. పులుసు కూడా చిక్కగా ఉంటుందండి. మీకు ఆ పులుసు కొంచెం వేసుకుంటేనే కూర అంతా కలుస్తుంది. మరి ఎక్కువ ఉన్నా కూడా పులుసు బాగుండదు. వేడివేడిగా కాలిపోతుంది, స్మెల్ అదిరిపోతుంది. ఎందుకంటే దానిలో మనము బాగా నీట్గా కూర, బాగా పులుసు, కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా వేసాము. ఎంత
బాగా వచ్చిందండి కూర. చేతులు కాలిపోతున్నాయి. అంటే వేడి వేడి కూర, వేడి వేడి అన్నం కదండి. ఆ మామిడికాయ కూడా చూడండి, నేను తింటున్నాను. ఆ మామిడికాయ కూడా ఎంత రుచిగా ఉందో, సూపర్గా ఉందండి. కర్రీ స్మెల్ కానీ, రుచిగా కానీ, ఆ చేపకు పట్టినట్టు ఉప్పు కారము ఎంత బాగుండదో. లైక్ చేయండి, మీరందరూ షేర్ చేయండి, అందరికీ ఫాలో అవ్వండి. సూపర్గా ఉందండి కూర, రుచిగా ఉంది. హాయ్ బాయ్ అండి.